నమస్కారం. జై శ్రీమన్నారాయణ. మనం నమస్కారం ఎందుకు పెట్టాలి? పండుగ రోజుల్లో ప్రత్యేక సందర్భాల్లో మనం పెద్దవాళ్ళ దగ్గరికి వెళ్ళి నమస్కారం చేస్తాం, వాళ్ళ ఆశీస్సులు పొందుతాం. ఇలా ఎందుకు చేయాలి? వయసులో పెద్దవాళ్ళు కాబట్టి వాళ్లకు నమస్కారం చేయాలా? చాలామందికి పెద్ద వయసు వస్తుంది. వయసు శరీరానికి సంబంధించింది. మనం ఒకరికి నమస్కారం చేసి ఆశీస్సులు పొందాలి అంటే వారు జ్ఞానం, భక్తి ఉన్నవారే ఉండాలి. అలా కాకుండా కేవలం వయసురీత్యా పెద్దవాళ్ళు అంటే సరిపోదు. ఇంకొకటి, ఆ పెద్దవాళ్ళు కూడా ఆశీర్వదించేటప్పుడు తమకంటే చిన్నవాళ్ళు కాబట్టి ఆశీర్వాదం చేసేస్తారు. వాళ్లకు ఆ అర్హత ఉందా అనేది చూడాలి. మనం వెళ్ళి ఆయన నమస్కరించాలా? కేవలం వయసుకేనా అర్హత? వాళ్ళు కూడా తాము వయసులో పెద్దవాళ్ళు కాబట్టి ఆశీర్వాదం చేయవచ్చా? దీన్ని కొన్ని విభిన్న కోణాల్లో చూద్దాం. మనం ఎందుకు మనకంటే పెద్దవాళ్ళకి నమస్కారం చేస్తామంటే, ఆ వయసుకు వాళ్లకు ఎంతో అనుభవం ఉంటుంది కాబట్టి వాళ్ళకి నమస్కారం చేస్తాం. వయసు పెరుగుతున్న కొద్దీ మనుషుల ధోరణి మారుతుంది. అందరూ బాగుండాలి అనే భావన పెరుగుతుంది. అది వయసు పెరుగుతున్న కొద్దీ తప్పనిసరిగా అందరిలో ఏర్పడుతుంది అని మన నమ్మకం. ఏర్పడాలి అని కోరిక. దీనికి చదువుకి పెద్ద సంబంధం లేదు. ఏమీ చదవని వాళ్ళు కూడా ఏ పట్టింపులు లేకుండా అందరూ బాగుండాలి అని ఆలోచించే వాళ్ళు ఉంటారు. ఈ గుణాలన్నీ ఆత్మకు సంబంధించినవి, జ్ఞానానికి సంబంధించినవి. దీనికి శరీరానికి సంబంధం లేదు. మనం నమస్కారం చేసే వాళ్ళకి ఇవన్నీ ఉంటాయి కాబట్టి వాళ్ళ జీవిత అనుభవంతో అందరి మంచి కోరుకుంటారు కాబట్టి వాళ్ళు మనకు కూడా మంచి జరగాలని ఆశీర్వదిస్తారు. అది మనకు ఉపకరిస్తుంది అని నమస్కారం చేస్తున్నాం. అది వాళ్ళల్లో ఉందా లేదా అనేది వేరే విషయం. వాళ్ళల్లో కూడా ఇటువంటి భావన ఉంటుంది అన్న నమ్మకంతో అలా నమస్కారం చేస్తున్నాం. ఇంకో విషయం, ఈ నమ్మకం ఎవరి మీద ఉందో వాళ్ళు మనకంటే వయసులో చిన్నవాళ్ళైనా కూడా మనం నమస్కారం చేయవచ్చు. ఒకరు గొప్ప పండితులు, పెద్ద భక్తులు, వారి వయస్సు 35, నాకు 85 అనుకుందాం. వారిని నమస్కరించడంలో తప్పులేదు. పెద్దవాళ్ళు చిన్నవాళ్ళకి నమస్కరించకూడదు, అది ఆయుక్షీణం అనే ఒక నమ్మకం లోకల్లో ఉంది. కానీ అది తప్పు. మనం వాళ్ళ జ్ఞానాన్ని, భక్తిని, పాండిత్యాన్ని చూసి నమస్కరిస్తున్నాం. కాబట్టి వాళ్ళు వయసులో చిన్నవాళ్ళు అయినప్పటికీ వాళ్ళని నమస్కరిస్తున్నాం. నమస్కారం చేయడానికి కేవలం వయసు ఒకటే ప్రధానం కాదు అని అర్థమవుతోంది. ఒకవేళ వయసును చూసి నమస్కరించినా కూడా ఆ వయసు అనుభవంతో పాటు వారిలో అందరి మేలు కోరే మంచి గుణాలు ఉంటాయి అన్న నమ్మకంతో నమస్కారం చేస్తున్నాం. ధర్మశాస్త్రాల్లో చెప్పేటప్పుడు ఒకరికి జ్ఞానం ఎప్పుడు వస్తుందంటే, ఆచార్యాత్ పాదమాదత్తే పాదం శిష్య స్వమేధయా పాదం సబ్రహ్మచారిభ్య పాదం కాలక్రమేణ చ అన్నారు. అంటే ఒక విద్యార్థి ఆచార్యుల ఉపదేశం ద్వారా పావుభాగం జ్ఞానాన్ని పొందుతారు. ఒక పావుభాగం జ్ఞానాన్ని స్వయం కృషితోనూ, మిగిలిన దానిలో ఒక పావుభాగం తోటి విద్యార్థుల నుంచి పొందుతారు. కాలక్రమంలో జీవితంలో అనుభవాలు పొందగా ఆ అనుభవం నుంచి ఇంకొక పావుభాగం జ్ఞానాన్ని పొందుతారు. అప్పటికి అది పూర్ణం అవుతుంది. కాబట్టి ఇలా ఇంతకాలం జీవించారంటే ఆ అర్హత వాళ్ళకు కూడా ఉంటుంది. ఆ అనుభవంతో వాళ్ళు చెప్పే మంచి మనకు కూడా కావాలి కాబట్టి వాళ్ళకు నమస్కారం చేయాలి. ఇంకా మనం నమస్కారం చేసేటప్పుడు ఆత్మకి నమస్కారం చేస్తాం కదా. ఆత్మకు వయసు లేదు అయినప్పుడు చిన్న ఆత్మ, పెద్ద ఆత్మ అన్న భేదం లేనేలేదు కదా అని సందేహం వస్తుంది. ఆత్మకు వయసు లేదు కానీ జ్ఞానం ఉంది. ఆ దేహం ఉండటం వలన జన్మ దొరికింది, పుటక దొరికింది.
ఆ దేహాన్ని ఆధారం చేసుకొని లోకంలో అనుభవం పొంది ఆ అనుభవంతో జ్ఞానాన్ని పొందింది. కాబట్టి ఆత్మకు నమస్కారం చేస్తున్నాం. భగవంతుడి గురించి, ఆత్మ గురించి, భక్తుడి గురించి తెలుసుకోవడానికి ఒకరి దగ్గరికి వెళ్ళాల్సిన అవసరమే లేదు. ఇద్దరిలోనూ ఆత్మలే ఉన్నప్పుడు వాటికి వయస్సే లేదు, నమస్కారం చేయాల్సిన అవసరం కూడా లేదు అని వాదించేవాళ్ళు ఉన్నారు. కానీ ఆ వాదన అంగీకారయోగ్యం కాదు. దేహంలో ఆత్మ ఉంది, దేహానికి వయసు ఉంది, అందువల్ల పెద్దలకు నమస్కారం చేయాలి. లోకంలో వయసును చూసే నమస్కారం చేస్తున్నాం కదా అంటే వయసు పెరిగినప్పుడు వారికి జ్ఞానం ఉంటుందన్న నమ్మకంతో మనం నమస్కారం చేస్తున్నాం అంతే తప్ప వాళ్ళు ధర్మశాస్త్రం మొత్తం అధికరించారా, వేదమంతా అప్పచెప్పగలరా అంటే అవన్నీ అవసరం లేదు. చదివితే వచ్చేది జ్ఞానం, అనుభవంతో వచ్చేది సంస్కారం. మన అవతల వాళ్ళ సంస్కారాన్ని గ్రహించి ఎక్కడ మనకు పెద్దవాళ్ళు కనపడ్డా వాళ్ళకు నమస్కారం చేసి వాళ్ళ ఆశీస్సులు పొందడం మన సంప్రదాయం. అలాగే మనం కూడా చేద్దాం. జై శ్రీమన్నారాయణ.